జలగన్న రాజకీయం ఎట్టా ఉంటుందంటే తన మీద తానే ఉమ్మేసుకొని తనను తానే రక్తం వచ్చేట్టు రక్కేసుకొని గిచ్చేసుకొని కొట్టేసుకొని ఆ మరకలు నచ్చని వాళ్ళ చేతులకు అంటిస్తుంటాడు. పోయిన 5 ఏళ్ళు ఇట్లాంటి డ్రామాలాడే పబ్బం గడుపుకున్నాడు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఆ బుద్ధి మారడం లేదు. పాడు బుద్ధి, క్రిమినల్ బుద్ధి ఎట్టా మారుతుంది చెప్పండి. విశాఖలో 5 ఏళ్ల బట్టి వైసీపీ లీడర్లంతా కలిసి ఎర్రమట్టి దిబ్బలను దిబ్బరొచ్చెల్లా కరిగించుకొని తిన్నారు. కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారు. ఇప్పుడు ఆ పాపమంతా తెచ్చి అధికార పార్టీపై వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలకు నున్నగా గుండు కొట్టేసి ఆ కోడిగుడ్డుగాడు ఇప్పుడు డ్రామాలు చేస్తున్నాడు. సిగ్గులేని ఎదవ ప్రకృతి సంపదను అబ్బ జాగిర అన్నట్టు అందిన కాడికి దండుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పుడు పైగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని సంకనాకించి ఇప్పుడు 30 రోజుల్లోనే అద్భుతాలు జరగడం లేదని అంతా నాశనం అయిందన్నట్టు మాట్లాడుతున్నారు. నీ బతుకులు జాడా అధికారం కోల్పోయినా రాష్ట్రానికి పెద్ద శనిగాలలా దాపురించారు.